డెమోన్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం ఇంటెన్షనల్గా చేశాడా లేక అన్ఇంటెన్షనల్గా చేశాడా అంటే రీతు కళ్యాణ్ గొడవలో డెమోన్ గొడవ ఆపడానికి ఓపికగానే ట్రై చేస్తున్నాడు. కానీ రీతు అండ్ కళ్యాణ్ ఇద్దరూ హైపర్ అయిపోయి కళ్యాణ్ కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అయిపోయేసరికి డెమోన్ కళ్యాణ్ని ఆపడానికి ట్రై చేసి కళ్యాణ్పై ఒకసారి చేయి వేశాడు. కళ్యాణ్ డెమోన్ చేయిని తీసిపారేశాడు. డెమోన్ మళ్లీ కళ్యాణ్ని ఆపడానికి చేయి వేశాడు. కానీ ఈసారి గొంతు పట్టుకుని నాకు మాత్రం ఏయ్ ఆగు అన్న ఉద్దేశం అనిపించింది. అది పూర్తిగా అన్ఇంటెన్షనల్, ఒక రీఫ్లెక్స్ యాక్షన్ లాగా జరిగిపోయింది. డెమోన్ పవన్ ఉద్దేశం కళ్యాణ్ గొంతు పట్టుకుని పిసికేయడం కాదు, కళ్యాణ్ని ఆపడం. కానీ అక్కడ జరిగింది ఏంటి అని టెక్నికలీ అడిగితే లిటరలీ గొంతు పట్టుకోవడమే. తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు తప్పే కాబట్టి. ఆల్రెడీ డెమోన్ పవన్ కి రీతు విషయంలో ఆ రోస్రూంలో రీతూని తోసిన హిస్టరీ ఉంది కాబట్టి ఈసారి వీకెండ్లో నాగార్జునగారు వచ్చాక ఏమంటారో ఏమవుతుందో ఎదురు చూస్తేనే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా ఎప్పుడూ ఓపికగా అలా కిచెన్లో పని చేస్తూ ఉండే డెమోన్ తనూజ వాళ్ల సిస్టర్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు అందరిలో ఉండి కనిపించకుండా ఎమోషనల్ అయిన డెమోన్ ఇంటి పరిస్థితుల్ని వాడుకుని ఎప్పుడూ కూడా సింపతి కార్డ్ ప్లే చేయని డెమోన్ మరీ గొంతు పిసికేయాలనుకుంటాడా? కాదనిపిస్తుందండి. మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.